నమస్తే వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్। ఈ వారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీగా సాగింది। ఢిల్లీ హైదరాబాద్ లో వరుస కార్యక్రమాలు, కొత్త ప్రణాళికలు, కీలక శాఖలపై రివ్యూలు చేశారు। ఏఐసీసీ లీగల్ సెల్ ఈవెంట్ లో పాల్గొనడం, టూరిజం అభివృద్ధికి మన ఊరు మన టూరిజం, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై స్టడీ కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం, టీచర్ల ప్రమోషన్లపై షెడ్యూల్ రిలీజ్ చేసి వేగంగా ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఉంది సర్కార్। మరిన్ని కీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం। తెలంగాణలో టూరిజం స్పాట్ల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తోంది। ఇదివరకు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి వారిని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లారు। ఇప్పుడు కూడా మరింత స్కోప్ పెంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి। తాజాగా టూరిస్ట్ డెస్టినేషన్స్ అభివృద్ధితో పాటు వాటిని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది। ఇందులో భాగంగా మన ఊరు మన టూరిజం కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది। మారుమూల గ్రామాల్లోనూ పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు వాటిని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది। విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలనుకుంటున్నారు। తెలంగాణ చాలా జిల్లాల్లో చారిత్రక ప్రదేశాలు, పురాతన దేవాలయాలు, కోటలు, చెరువులు, జలపాతాలు, ట్రెక్కింగ్ స్పాట్లున్నాయి। ఆయా జిల్లాల్లో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఏ టూరిస్ట్ స్పాట్ ఉందన్న దానిపై అధికారులు రూట్ మ్యాప్ రెడీ చేశారు। పర్యాటక స్థలాల సంరక్షణ, పరిశుభ్రత, ప్రచార కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు। అంతేకాకుండా ప్రతి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు। కేంద్రం పీఎం శ్రీ పథకం కింద కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది। స్టూడెంట్లను విహారయాత్రలకు తీసుకెళ్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ దర్శిని పేరుతో స్కూల్ నుంచి కాలేజీ స్థాయి స్టూడెంట్లకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పిస్తోంది। కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు। డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రిపోర్ట్ అందించారు। ఈ కమిషన్ నివేదికను స్టడీ చేయడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది। ఈ కమిటీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది। నీటిపారుదల శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ కు సమర్పించనుంది। ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కార్ జూలై 31న అందుకు షెడ్యూల్ జారీ చేసింది। ఖాళీలను ప్రకటించి అర్హులైన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వబోతోంది। ఈ ప్రక్రియను 10 రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రెడీ చేసింది। ఆగస్టు 2 నుంచి 11 వరకు కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్। ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా లేదా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ పొందుతున్నారు। స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తారు। మొత్తం మీద 3867 మందికి పదోన్నతులు లభించనున్నాయి। గతేడాది జూన్, జూలైలలో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా ఏడాదిలోపే అర్హులైన ఇంకొందరికి ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తుండటంతో టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి।